వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష వైసీపీకి శృతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు లేని ఊరుకుంటున్నాం, మితిమీరి వద్దంటూ హెచ్చరిస్తూనే కూటమి కన్ను తెరిస్తే జగన్ అండ్ కోకు దబిడిదిబిడి అన్నారు. 5 ఏళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు. తీర ప్రాంతాన్ని మీ ఎమ్మెల్యే లేఅవుట్లు వేసి దోచుకున్నారని వైసీపీ తీరును తూర్పారా పట్టారు. నా దగ్గర 4 గన్లు ఉన్నాయి. అయ్యా ఆర్మరీ షాప్లో పెట్టి ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. నాకేం పని గన్నుతో? మా నాయన గన్ను ఒకటి, మా అన్న గన్ను ఒకటి, ఇటు వచ్చినాయి నాకు. ఆ వచ్చిన గన్లన్నీ ఆడ పెట్టారు షాప్లో. అంటే రోజు ఆ గన్లు పెట్టుకొని నేను తిరిగితే జనం నన్ను రాణిస్తారు ఇళ్లలో. సాలిపోగా అది ఆడిన పొరపాటున పెడితే మాకెందుకు తగిలింది, నీ గుండు మాకు తగిలే అంటే నాకు రక్షణ ఇచ్చే గుండ్లు వేరే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చింది 5 ఆలవా, ఈ గుండ్లు ఎందుకు మళ్ళా? అందుకని నేను హైదరాబాద్లో అంగట్లో పెట్టి ఉండేది. కాబట్టి ఈ గన్లు, మాఫియాలు, ఈ డాన్లు పనికిరాదు, ఏమి లాభం లేదు. ఇంకొంచెం సమయం ఎందుకులే, ప్రశాంతతని మనం చెడగొట్టడమని ఆలోచిస్తున్నాం తప్ప, లేకుంటే వీళ్ళు ఒకరికి లెక్క అండి. ఎవరికన్నా వీళ్ళు మగాళ్ళు, ఎవరికన్నా ఎక్కువ మీసాలు ఉన్నాయా చెప్పండి? ఎవరికైనా ఎక్కువ మీసాలు ఉన్నాయా? మాకు లేవు మీసాలు కట్ట, నేను చెప్పమా పైకి? కూర్చోమండి, పిచ్చ చేష్టాలు చేస్తూ ఉంటారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ ఇళ్లలో మీరు ఉండండి ప్రచారం. మీ జోలికి ఎవరు రారు. మీరు రోడ్లలోకి వచ్చి మేము కత్తి తీస్తామంటే అప్పుడు ఏం తీస్తారో యువతల పక్క కూడా తీసి చూపిస్తారు. మీరు ఊరిని కర్రసాము, కత్తి సాము అంటే కుదరదు. నేను ఏడ కూడా అన్ని సాములు తెలిసిన వాళ్ళమే మేము కూడా. మా దగ్గర ఏదో గొరవ సర్వ చిన్న చిన్న ఎల్కేజీ యూకేజీల్లో నేర్చుకునే వాళ్ళు మీరు. ఏడ మేము పీజీలు చేసిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి మీ వ్యవహారాలు పక్కన పెట్టి ప్రశాంతంగా 3 ఏళ్ళు ఇళ్లలో ఉండండి, కుటుంబాలతో హాయిగా గడపండి. మా పరిపాలన చూసి అప్పుడు ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆదరించేటప్పుడు కాదనండి, చెక్కతో కొడతారు మిమ్మల్ని. సరిపోదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ రూపకర్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహానేత డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన చూపించిన మానవత్వం, సామాజిక న్యాయం దేశానికే దిక్సూచిగా నిలిచాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలో పలువురు ఘన నివాళులర్పించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు విజేతారెడ్డి, డివిజన్ల ఇన్ఛార్జీలు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. సభ్య సమాజ నిర్మాణ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అజరామరమని కొనియాడారు. వాళ్ళ జన్మదిన శుభాకాంక్షల్ని, నివాళుల్ని అర్పిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, ఆయన రచించిన రాజ్యాంగం 135వ జన్మదినంలో మళ్ళీ స్మరించుకునే అవకాశం మనకు రావడం అత్యంత అరుదైనటువంటి విషయం. చాలామంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కాలానుగుణంగా వచ్చే మార్పులతో మర్చిపోతూ కూడా ఉంటాం. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులనే మనం మర్చిపోతాం. తరం మారితే ముందు తరం ఎవరు అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈనాడు ఇప్పుడున్నటువంటి సమాజం, ఇప్పుడున్నటువంటి వాతావరణం, ఇప్పుడున్నటువంటి దుందుడుకు పోకడ, ఇవన్నీ కానీ చూస్తే కుటుంబ సభ్యులే గుర్తురానటువంటి పరిస్థితి. ఇటువంటి రోజుల్లో, ఇటువంటి సమాజంలో 135 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టి, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని, చిన్ననాటి నుంచే
స్వాతంత్ర స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్ర సముపార్జనతో పాటు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగ పరిపాలన కావాలని, ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి పరిస్థితి ఈ దేశానికి ఉండాలని చెప్పి కలలు గని ఆనాటి పెద్దలు మహాత్మా గాంధీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మహనీయులందరితో కలిసి చర్చించి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం. ఎవరు ఎన్ని చెప్పినా చాలా తక్కువే ఆయన గురించి చెప్పాలి అంటే. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ కొన్ని వర్గాల యొక్క ప్రయోజనం ఇవాళ మన కంటికి కనబడుతూ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టే ఈనాడు మనం అందరం ఈ రోడ్ల మీద నిలబడి ఆ మహనీయుల గురించి చెప్పుకుంటూ వాళ్ళ ఆశయాలకి మనకు కూడా పునరంకితం అవుదామని చెప్పి ఇక్కడ చేరడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా కాదు, ఒక మనిషిగా కాదు, ఒక మహోన్నతమైన ఆశయాలు కలిగినటువంటి ఈ దేశానికి దైవాంశ సంభూతుడిగా మనకి ప్రసాదించిన వరం అని చెప్పి నేను మీకు అటువంటి మహనీయుల్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. భావి తరాలకు కూడా గుర్తుండే విధంగా చేయాలి. వారు చేపినటువంటి కార్యక్రమాల్ని చూపినటువంటి బాటలో మనం నడిచినప్పుడు తప్పకుండా భవిష్యత్ తరాలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు అని అంటే మనందరికీ, మన బిడ్డల తరాలకు కూడా గుర్తుండే పరిస్థితి ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.